Welcome to BRK News. This is Via Verma. चिराग पासवान को मोदी बिग शॉक, सीएम गा मल्ली नीतीश कुमारे. ఈ నెల 20వ తేదీన జరిగే ఈ చారిత్రక కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ రోజే చివరి కేబినెట్ సమావేశం నిర్వహించి సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. బీహార్ కు 10వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం. ఈశాన్య రాష్ట్రం బీహార్ ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో బీహార్లో ఈసారి నితీష్ కుమార్ రికార్డ్ స్థాయిలో ఓట్ బ్యాంక్ సంపాదించుకున్నారు. ఇక బీహార్ చరిత్రలోనే నితీష్ సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతున్నారు. బీహార్ కు 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నితీష్ కుమార్. ఇక విషయంలోకి వెళ్తే బీహార్ రాజకీయాల్లో మరో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మొత్తం 243 స్థానాలకు గాను 202 సీట్లను కైవసం చేసుకుని బీహార్ చరిత్రలోనే అఖండ విజయం సాధించింది. ఈ విజయంతోనే జేడీయూ అధినేత నితీష్ కుమార్ రికార్డ్ తిరగరాస్తూ 10వసారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర పగ్గాలు చేపట్టనున్నారు. అయితే ఇందుకోసం ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారు చేశారు. ముచ్చటగా 10వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నవంబర్ 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ 11:30 గంటలకు ప్రస్తుత మంత్రి మండలి చివరిసారిగా భేటీ అయింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు అధికారికంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు సమర్పించారు. ఇక ప్రస్తుతం బీహార్ కు నితీష్ కుమార్ అపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. నవంబర్ 19 నుంచి అమల్లోకి వచ్చేలా చూడాలని సిఫార్సు చేశారు. దీంతో పాత ప్రభుత్వం నవంబర్ 19తో ముగిసిపోతుంది. ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం చేశారు. ఇక నవంబర్ 20న పట్నాలోని గాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చోటు కల్పిస్తూ మంత్రివర్గ కూర్పు చేస్తున్నారు. అయితే స్పీకర్ పోస్ట్ బీజేపీ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. స్పీకర్ పదవిని తమకే ఇవ్వాలంటూ కమలనాథులు కోరుతున్నట్లు సమాచారం. అయితే స్పీకర్ పోస్టు మాత్రం తమకే దక్కాలంటూ జేడీయూ పట్టుబడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీల్లో స్పీకర్ పోస్టు ఎవరికి దక్కుతుందో చూడాలి. మరి ఇదిలా ఉంటే నవంబర్ 20న జరిగే నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, అందులో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు, సీనియర్లు హాజరు కానున్నారు. చిరాగ్ పాస్వాన్ పార్టీకి 3 మంత్రి పదవులు, ఇక కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ పార్టీ ఎల్టీపీకి 3 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. హెచ్ఎంఎస్, ఆర్ఎల్ఎంలకు ఒక్కొక్క స్థానం లభించే అవకాశం ఉంది. నితీష్ కుమార్ తో పాటు దాదాపు 16 మంది బీజేపీ నాయకులు, జేడీయూ నుంచి 14 మంది నాయకులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈసారి జేడీయూ నుంచి 6 కొత్త ముఖాలు ఉండనున్నట్లు సమాచారం. బీజేపీకి 89 స్థానాలు, జేడీయూకు 85 స్థానాలు. ఇక ఈ బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 202 సీట్లలో బీజేపీ అత్యధికంగా 89 స్థానాలు సంపాదించుకుంది. నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ 85 స్థానాలు గెలుచుకుంది. కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీలైన ఎల్జేపీ, రామ్ విలాస్ 19, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎస్పీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ ఫలితాల్లో బీహార్లో మరో 5 ఏళ్ల పాటు ఎన్డీఏ కూటమి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నమ్మకాన్ని బలపరచగా ఇప్పుడు అదే నిజమై ఇప్పుడు బీహార్ సీఎంగా 10వసారి సీఎంగా నితీష్ కుమార్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు.